for housing and endowment. అధ్యక్ష, దేవాదాయ శాఖలో గౌరవ సభ్యులు జలగం వెంకట్రావు గారు, అదేవిధంగా రాజేందర్ రెడ్డి గారు, కృష్ణయ్య గారు, సున్నం రాజయ్య గారు, శ్రీమతి పద్మావతి గారు, శ్రీమతి గీతారెడ్డి గారు మరియు కిషన్ రెడ్డి గారు దేవాలయాల పైన వారు కూడా కట్మోషన్స్ రూపంలో, అదేవిధంగా వారు మాట్లాడిన వివిధ పద్ధతులపైన మాట్లాడిన విషయంలో దేవాలయాల గురించి కూడా మాట్లాడడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో అధ్యక్ష 12,302 దేవాలయాలు ఉన్నటువంటి ఎండోమెంట్లో రిజిస్ట్రేషన్ ఉన్నాయి. వీటి భూములు ఆదాయం ఏదైతే 87,235 ఎకరాల భూములు ఉన్నాయి అధ్యక్ష. దీనిలో ధార్మిక దేవాలయాలు 8,151 మరియు ధార్మిక మరియు హిందూ సాంప్రదాయం ప్రకారం ఉన్నటువంటి 3,505 దేవాలయాల అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం కంటే మొదలు సమైక్య రాష్ట్రంలో దేవాలయాలు పూర్తిగా నిర్వీర్యమైపోయాయి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గోదావరి పుష్కరాలు, కృష్ణా పుష్కరాలు, అదేవిధంగా సమ్మక్క సారళమ్మ జాతర ఎక్కడ చూసినా కానీ ఏ మంచి రోజు వచ్చిందంటే దేవాలయాలను కూడా భక్తులతో మరి కిటకిటలాడుతూ ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా భక్తి పర్వంలో మరి చూస్తూ ఉన్నాం. అధ్యక్ష, మీ కాన్స్టిట్యున్సీలో కూడా అక్కడ ఏడుపాయల జాతరకు మేమందరం కూడా రావడం జరిగింది. గతంలో ఒక 15-20 వేల మంది భక్తులు వచ్చేవారు, కానీ ఇప్పుడు లక్షల పైన భక్తులు రావడం జరుగుతూ ఉంది. ఆ విధంగా ప్రభుత్వం కూడా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది వచ్చినటువంటి భక్తులకు. ఆ విధంగా దేవాలయాల ప్రతిష్ట మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అందరికంటే ఎక్కువ పెద్ద భక్తిపరుడు వారే. మరి ఈ సందర్భంగా తెలంగాణ తిరుపతి ఏర్పాటు చేయాలని చెప్పి యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి బ్రహ్మాండమైనటువంటి రూపురేఖలు దిద్దుకోవడం జరుగుతూ ఉంది. ఒక సంవత్సరం లోపల తెలంగాణ తిరుపతిగా తీర్చిదిద్దడానికి అన్ని సౌకర్యాలు జరుగుతున్నటువంటి సందర్భము. వేములవాడ రాజరాజేశ్వర స్వామి యొక్క ఆలయానికి కూడా ఈ మధ్యనే శృంగేరి పీఠాధిపతి యొక్క ఆమోదం తీసుకొని రావడం జరిగింది. దానికి కూడా అతి తొందరలోనే పునరుద్ధరణ కార్యక్రమాలు కూడా జరుగుతుంది. మరి ఆ యొక్క వేములవాడ దేవస్థానం ఇప్పటికే ఆ యొక్క భూమి సేకరణ కానీ ఇతర కార్యక్రమాలు కూడా జరిగినాయి అధ్యక్ష. మరి ముఖ్యంగా ఈ దేవాలయాలలో భద్రాచలం కానీ కాళేశ్వరము, ఈ కొండగట్టు ఈ ప్రాంతాలకు ఇప్పటికే ముఖ్యమంత్రి గారు నిధులు కూడా కేటాయించి మరి పనులు పర్యవేక్షణలో కొన్ని ప్రణాళికలు రూపొందించడంలో కార్యక్రమాలు ఉన్నాయి అధ్యక్ష. అదేవిధంగా ఈ దళిత బస్తీలో రామాలయమని గతంలో 3 లక్షల రూపాయలు ఇచ్చే ఆలయం ఉండేది. ఆ 3 లక్షలతో ఆలయం పూర్తి కాదని చెప్పి 10 లక్షల రూపాయలు పెంచాలని చెప్పి కామన్ గుడ్ ఫండ్లో మేము తీసుకోవడం జరుగుతూ ఉంది. 10 లక్షల రూపాయలు సీజీఎఫ్లు ఇచ్చేవారికి 2,50,000 వారు ఇచ్చినట్టయితే, మరి ఇక్కడ సమకూర్చినట్టయితే ఏదో రూపకంగా ఈ 12 లక్షలతోని ఆ గుడి దాంతో కాంపౌండ్ వాళ్ళు పూర్తి అయితే 50,000 రూపాయల దేవాలయంలో నిల్వ ఉంచుకోవడానికి ఆ విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. ధూపదీప నైవేద్యం గురించి చాలామంది అడగడం జరిగింది. గతంలో 1805 ధూపదీప నైవేద్యాలు గత ప్రభుత్వం మంజూరు ఇచ్చినటువంటి వాటికి 2,500 రూపాయలు ఇచ్చే మరి వ్యవస్థ ముఖ్యమంత్రి గారు మరో సందర్భంగా మరి అర్చకులకు జీతభత్యాలు పెరగాలన్న ఉద్దేశంతో ఈ ధూపదీప నైవేద్యంకు 2,500 నుంచి 6,000 రూపాయలు ప్రతి నెల వాళ్ళకు ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల 1,805 ఆలయాలకు మరి ప్రతి నెల వాళ్ళకు డబ్బులు పోతూ ఉన్నాయి. ఇంకా కూడా కావాలని గౌరవ సభ్యులు కోరుతూ ఉన్నారు. మరి ఏదైతే మరి ముఖ్యమంత్రి గారు మాకు సబ్ కమిటీ 5 మంత్రులతో వేయడం జరిగింది, దాంట్లో నిర్ణయం తీసుకున్న తర్వాత దాని మరి గౌరవ సభ్యుల సూచన మేరకు ఇంకా ధూపదీప నైవేద్య మరి పురాతనమైనటువంటి గుళ్ళు ఎక్కడైతే ఉన్నాయో
ఆ అనుబంధాల ప్రకారంగా ఇవ్వడానికి తప్పకుండా ప్రయత్నం